తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మూసీ మంటలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించిన కిషన్ రెడ్డి ఇవాళ రాత్రి మూసీ ప్రాంతంలో బస చేయబోతున్నారు. అయితే ఒక్కరోజు బసతో కిషన్ రెడ్డి డ్రామా చేస్తున్నారని, ఆయనకు దమ్ముంటే 3 నెలల పాటు మూసీ ఒడ్డున నివసించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియరైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కూలగొట్టకండి, ఇది మా నినాదం. అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం. రేపు రాత్రికి మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు? మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామన్నారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే, ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య,